ఎందుకంటే ఇలా రాష్ట్రంలో 59 లక్షల మంది రైతులున్నారు. రైతు పట్టా పాసు పుస్తకాలతో 59 లక్షల మంది రైతులు ఉంటే ఈరోజు రాష్ట్రంలో కేవలం ఒక 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసినావు. కాబట్టి ఇలా రైతులను మోసం చేసినాం, రైతులను దగా చేసినాం. ఒక రైతు బిడ్డగా ఈరోజు 60-65% మంది ప్రజలందరూ కూడా రైతాంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉంటే అందరినీ కూడా కేవలం కుర్చీ కొరకు, ఇలా మీ ప్రభుత్వం రావడానికి కొరకు మోసం చేసినావు. కాబట్టే ముందు నువ్వు రైతులకు క్షమాపణ చెప్పాలి, బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అట్లనే ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తుంది. ఈయన 164,606 మంది 164,606 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా 1,64,606 మంది రైతులు పట్టా పాస్ పుస్తకాలు ఉంటే నువ్వు ఇలా 3 విడతలు చేసింది ఎంత? మొదటి విడతలో 18,821 మంది రైతులు 120 కోట్లు 79 లక్షలు. రెండో విడతలో 17,647 మంది రైతులు 17,647 మంది రైతులు రూపాయలు 201,83 లక్షలు. మూడో విడతలో 19,493 మంది రైతులు 286 కోట్ల 26 లక్షలు. అంటే నువ్వు మొత్తం చేసింది 55,961 మంది రైతులకు 1,64,606 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే నువ్వు చేసింది మాత్రం 55,961 మంది రైతులు మాత్రమే. అందుకే మీరు రైతులను మోసం చేసినావు. నువ్వు కుర్చీ ఎక్కేదాకా అనేక అబద్ధాలు ఆడి అటు రైతు భరోసా చెప్పినావు, రైతు బంధు చెప్పినావు, రైతు బీమా చెప్పినావు. ఇవేమీ లేవు. నువ్వు నిజంగా ఇలా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద నువ్వు చేసింది 17,993 కోట్లు చేసిన ఈ స్టేట్మెంట్ దమ్ముందా, ధైర్యం ఉందా? అసలు ముఖ్యమంత్రి గారి నమ్ముడా నమ్మకపోకుండా కానీ నువ్వు చెప్పిన స్టేట్మెంటే 17,993 కోట్ల రూపాయలు ఇవాళ నేను 22 లక్షల మంది రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసినట్టు చెప్పింది మీరే. మరి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈరోజు ఒక్క మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 5,000 రూపాయల చొప్పున ఎకరానికి 2 కిస్తులలో మేము 10,000 రూపాయలు వేస్తే 15,000 కోట్ల రూపాయలు ఒక రైతులకు రైతు బంధు ఒక సంవత్సరం ఇచ్చిన అమౌంట్ ఇవ్వాలని ఇచ్చాం. నువ్వు రైతు భరోసా లేకొట్టావు. రైతు భరోసా పేరుతోటి 15,000 అన్నాం. మా రైతు బంధు లెక్కతోటే సంవత్సరానికి మేము 15,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం.